చూస్తున్నాం భారత్ ఏ క్షణమైనా దాడి చేస్తుందనే భయంతో పాక్ త్రివిధ దళాలు అలర్ట్ ఉన్నాయి. ప్రస్తుతం అక్కడి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అటు ఆర్మీని అలర్ట్ చేశారు, నేవీ చీఫ్ కూడా ప్రస్తుతం అన్నిటిని కూడా అలర్ట్ చేశారు. వారందరికీ కూడా మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్లో ఏ క్షణమైనా భారత్ దాడి చేయొచ్చు, కనీసం వారిని మనం ఎదుర్కోవాలి కదా, వారి నుంచి మనం ప్రాణాలతో బయటపడాలి కదా అనేటువంటి లక్ష్యాలు ఉండుంటాయి. కానీ ఏమాత్రం కూడా భారత్ని ఎదుర్కొనే దమ్ము స్థైర్యం ఏమీ కూడా భారత్ అటు పాకిస్తాన్ దగ్గర లేనే లేవు. అయితే త్రివిధ దళాలను అలర్ట్ చేసిన నేపథ్యంలో తాజాగా యుద్ధానికి రెడీ అవుతున్నట్టుగా ఒక వీడియో రిలీజ్ చేసింది పాకిస్తాన్ నేవీ. టైం వచ్చింది నిరూపించుకోవాలంటూ పాకిస్తాన్ నేవీ చీఫ్ కామెంట్స్ చేస్తున్నారు. అన్ని సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఆదేశించారు ఆయన. ఇక శత్రువు ముందు పూర్తి స్థాయి శక్తిని ప్రదర్శించాలని కామెంట్ చేశారు. మరోవైపు ఇప్పటికే ఇండియన్ అరేబియా సముద్రానికి సంబంధించిన దాంట్లో ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా మోహరించి ఉంది. ఐఓఎస్ సాగర్ రంగంలోకి దిగింది, ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా రంగంలోకి దిగింది. ఇండియా కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఇండియాను చూసి అటు భయపడిపోయి అల్లకల్లోలమవుతూ కక్కా వికలమవుతూ అసలు ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఒకవైపు సైన్యం రాజీనామా చేసి వెళ్తోంది. ఉన్నవారు ఎలా పోరాడతారో తెలియదు, కనీసం సామాగ్రి లేదు, కనీసం యుద్ధ విమానాలని నేవీస్ని రన్ చేయడం కోసం ఎటువంటి ఫ్యూయల్ కూడా లేదు. సంక్షోభం ఉంది, వేర్పాటువాదం ఉంది. ఈ సమస్యల మధ్యలో భారత్ని ఎదుర్కోవడం అంటే అంత ఈజీయా? భారత్ని తట్టుకొని నిలబడడం అంటే అంత సామాన్యమైన విషయమేనా? పాకిస్తాన్ ఒంటరిగా అయిపోయిన దేశం, పాకిస్తాన్ ముక్కలుగా కాబోతున్న దేశం. అటువంటి దేశానికి సంబంధించిన సైన్యం భారత్ని ఎదుర్కోగలదా? ఒకసారి ఇక్కడ ఆ వీడియోలో తేడా చూడండి, సరిపోద్ది మీకు. లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తోంది పాకిస్తాన్ నేవీ చీఫ్ అక్కడి నేవీ దళాలని అలర్ట్ చేసినటువంటి వీడియో రిలీజ్ చేశారు. ఇక రైట్ సైడ్ చూడండి, అది ఐఎన్ఎస్ విక్రాంత్. చూసారు కదా, కొన్ని వందల సంఖ్యలో ఎయిర్ క్రాఫ్ట్ ని క్యారీ చేయగలిగిన శక్తి గల ఐఎన్ఎస్ విక్రాంత్ అది. సో ఐఎన్ఎస్ విక్రాంత్ ఇప్పటికే కొన్ని వందల ఎయిర్ క్రాఫ్ట్లు సంసిద్ధంగా ఉన్నాయి. అరేబియా సముద్రంలో కలియ తిరుగుతోంది. ఐఎన్ఎస్ విక్రాంత్ చూసి పాకిస్తాన్ అల్లాడిపోతోంది. దానికి ధీటైనటువంటి విధంగా కనీసం ఇక్కడ నేను చెప్తున్నా, మళ్ళీ అర్థం చేసుకోండి, మనం శత్రువుని ఓడించకపోయినా కానీ ఆయన కొట్టే దెబ్బలు మాత్రం తట్టుకోవాలి కదా. ఆ దెబ్బలు తట్టుకునేందుకే ఇవన్నీ ఏర్పాట్లు. ఒకసారి పాకిస్తాన్ నేవీ విడుదల చేసిన వీడియోను చూద్దాం. దాంట్లో పాకిస్తాన్ నేవీ చీఫ్ ఏమంటున్నారంటే, టైం వచ్చింది, కరెక్ట్గా మనం ముందుకు వెళ్లాల్సిన రకంగా ఏదో మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూడండి. ये वक्त है कि जब हमने अपने मुल्क को पे बैक करना है. इंशाल्लाह अल्लाह ताला की मदद से. రైట్, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే టైం వచ్చింది నిరూపించుకోవాలి అంటూ పాకిస్తాన్ నేవీ చీఫ్ కామెంట్స్ చేస్తున్నారు. ఎస్, మీ టైం వచ్చింది, మీరు డెఫినెట్గా సమాధానం చెప్పుకోవాల్సిందే, మీరు దుర్మార్గులను నిరూపించుకోవాల్సిందే, మీకు మీరుగా మేము దుష్టులమని నిరూపించుకోవాల్సిందే, మీకు మీరుగా మేము దయాదేశలం కాదు దయ్యాలం అని చెప్పి నిరూపించుకోవాల్సిందే, మీకు మీరు భారత్ లేకపోతే మా బ్రతికేంటో అంటూ కూడా అల్లాడిపోతూ మీరు మా పక్షాన భిక్ష అడుక్కునే విధంగా నిరూపించుకోవాల్సిందే. ఇక్కడితో సరిపోరు, ఇంకా నిరూపించుకోవాల్సింది. ఎస్, మిమ్మల్ని మూసేసే టైం వచ్చింది, భారత్ కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. ఇవన్నీ ఆ వీడియోలో చూడండి, ఏమొరిగిపోయింది. కనీసం అక్కడ ఒక్కరైనా మీరు గమనించండి, నేవీ ఆఫీసర్స్లో ఏ ఒక్కరైనా నిజంగా అంతటి స్థైర్యంతో ఉన్నారా, అంతటి ధైర్యంగా కనబడుతున్నారా? ఒకసారి నేను భారత్కి సంబంధించి నేవీ ఆఫీసర్ విడుదల చేసిన వీడియో చూపిస్తాను మీకు నేను. అందులో చూడండి ఐఎన్ఎస్ విక్రాంత్, ఇది చూడండి, ఇది భారత్, ఇది పాకిస్తాన్కి సంబంధించిన వీడియో. పిసిఆర్ భారత్ వీడియో ప్లే చేయండి. సో ఇండియన్ నేవీ విడుదల చేసిన వీడియో చూస్తుంటే ఐఎన్ఎస్ విక్రాంత్ రంగంలోకి దిగింది. ఐఎన్ఎస్ విక్రాంత్ కొన్ని వందల ఎయిర్ క్రాఫ్ట్ని క్యారీ చేయగల సామర్థ్యం కలిగినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్. సో ఐఎన్ఎస్ విక్రాంత్ని చూసి అల్లాడిపోయిన అటు పాకిస్తాన్ నేవీ ఒక్కసారిగా ఇటువంటి వీడియో విడుదల చేసింది. పిసిఆర్ ఎస్, భారత్కి సంబంధించినటువంటి ఈ నేవీ వీడియో చూడండి. ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రస్తుతం అరేబియా సముద్రంలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ అల్లాడిపోతోంది. ఒకవైపు సైన్యం లేరు, యుద్ధం చేద్దామంటే సామాగ్రి లేదు, యుద్ధానికి ముందుకు వెళ్తామంటే కనీసం యుద్ధం చేసే క్రమంలో వాళ్ళు నీళ్ళని తాగాలి కదా, ఆ నీళ్లు కూడా లేవు. ఇటువంటి పరిణామాల్లో పాకిస్తాన్ ఏం చేయగలుగుతుంది? పాకిస్తాన్ ఒక్కసారిగా భారత్ కనుక పంజా విసిరి పాకిస్తాన్ పై కనుక విరుచుకుపడితే పాకిస్తాన్ అనేది ఇంకా ప్రపంచ మ్యాప్లో కనబడకుండా పోతుంది. ఇక్కడ చూడండి, ఆ విజువల్స్లో కనబడుతోంది. ఇక్కడ మనం చెప్తుంది ఒకటే, అటువైపుగా సంసిద్ధంగా ఉన్నారు, ఇటువైపుగా సంసిద్ధంగా ఉన్నారని మాత్రమే చూపించే ప్రయత్నం ఇది. ఏ మాత్రం కూడా అటు పాక్ నేవీకి కనీసం ఒక చిన్న నేవీ దళాన్ని మన దగ్గర ఒక ఐఎన్ఎస్ విక్రాంత్ కానివ్వండి, ఐఎన్ఎస్ సాగర్ని కానివ్వండి, వీటిని ఎదుర్కొనే దమ్ము లేదు అక్కడ.
పాకిస్తాన్కి కనీసం ఇక్కడ నావీని రన్ చేసేందుకు పెట్రోల్ ఫ్యూయల్ కూడా సరిగా అందుబాటులో లేనట్టు కనబడుతోంది. సో ప్రజెంట్ ఈ వీడియో అర్థం ఏంటి, వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు? సో మరోసారి మా ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామ్దాస్, సో ఏంటి ఈ వీడియోలు అన్నీ కూడా మనకు చాలా క్లియర్గా రెచ్చగొట్టే విధంగానే కనబడుతున్నాయి. అటువైపు నాయకులు వీడియోలు కానివ్వండి, ఇక్కడ నావీ విడుదల చేసిన వీడియో, ఆర్మీ విడుదల చేసిన అన్నీ కూడా రెచ్చగొట్టే విధంగానే ఉన్నాయి. సో ప్రస్తుతం నావీ విడుదల చేసిన వీడియోలో ఏం అర్థం చేసుకోవాలి? సో అటువైపుగా గుజరాత్ బార్డర్లో కూడా ఇవన్నీ కూడా నావీ దళం సంసిద్ధమైనట్టుగా వీడియోలు విడుదల చేస్తున్నట్టుగా కనబడుతోంది. సో పాక్ నావీని చూస్తే ఏమనిపిస్తుంది, అప్డేట్స్ ఏంటి? ఇప్పుడున్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ ఎప్పుడైనా అటాక్ చేయవచ్చు, ఎటువైపు నుంచి అయినా అటాక్ చేయవచ్చు అని పాకిస్తాన్ భావిస్తుంది. అందులో భాగంగానే పాక్ నావీ కూడా అవుతుంది. అంటే ఇప్పటికే మానసికంగా పాకిస్తాన్ నావీకి సంబంధించిన సిబ్బందికి ఇప్పటికే చెప్తున్నారు, ఆల్రెడీ భారత్ అటాక్ చేస్తే కనుక ఏ రకంగా భయాందోళన నెలకొన్నాయి. త్రివిధ దళాలను కూడా అలర్ట్ చేసింది పాకిస్తాన్. తాజాగా యుద్ధానికి రెడీ అంటూ కూడా పాకిస్తాన్ నేవీ ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. టైం వచ్చింది నిరూపించుకోవాలంటూ పాకిస్తాన్ నేవీ చీఫ్ అడ్మిరల్ నవీద్ అష్రాఫ్ అయితే కామెంట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ నేవీ సిబ్బందికి అంతా కూడా ఆయన ఈ రకమైనటువంటి కామెంట్స్ వినిపించారు. అన్ని సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలంటూ ఆదేశించిన పరిస్థితి. శత్రువు ముందు పూర్తి స్థాయి శక్తిని ప్రదర్శించాలంటూ ఈ కామెంట్స్ సారాంశం. అది ఇప్పటికే అరేబియా సముద్రంలో మనం ఐఎన్ఎస్ విక్రాంత్ను మోహరించాం, అలాగే ఐఎన్ఎస్ సాగర్ ఉంది. ఈ రకంగా మనం అనేక రకాలైన వాహక నౌక క్షిపణులు మోసుకుపోయేటువంటి అత్యంత అధునాతనమైనటువంటి వాహక నౌకలు మన దగ్గరనే అరేబియా సముద్రం అంతా మోహరించిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా అరేబియా సముద్రంపై మనదే ప్రస్తుతానికి ఆధిపత్యం కనబడుతున్న పరిస్థితి. అటువైపు కేవలం పాకిస్తాన్ కు కరాచీ ఓడరేవు లేదా బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి గదర్ ఓడరేవు గానే కేవలం ఆ రెండు బేస్లే అక్కడ నుంచి వాళ్ళు నేవీ పరంగా అటాక్ చేయాలనుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యం. అక్కడి నుంచి కూడా ఇవాళ అంటే ఇప్పటికే గదర్లో సైనిక విన్యాసాలు జరిగినట్టుగా తెలుస్తుంది, నేవీకి సంబంధించిన విన్యాసాలు. అయితే పాకిస్తాన్ మనం ఎప్పుడైతే అటాక్ చేస్తామని భయపడుతుందో వాళ్ళ త్రివిధ దళాలకు ఆత్మస్థైర్యం నింపే, మానసిక స్థైర్యం నింపే చర్యల్లో భాగంగా ఇది మనం భావించాల్సి వస్తుంది. ప్రధానంగా నావీకి సంబంధించి నావీ చీఫ్ ఈ రకమైనటువంటి వీడియో రిలీజ్ చేయడం ద్వారా ఒక్కసారిగా నావీ సిబ్బందిలో ధైర్యాన్ని నూరిపోసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మా భారత్ వైపు నుంచి ఎప్పుడైనా అటాక్ జరగవచ్చు, మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలంటే కనుక మీరు సిద్ధంగా ఉందంటూ దీని సారాంశం. ముఖ్యంగా పాకిస్తాన్ నావీకి సంబంధించి ఒకసారి చూసినట్టయితే ఓవరాల్ గా 75 నౌకలు ఉన్నాయి. 13 హుగోర్ సబ్మెరైన్స్ ఉన్నాయి, అలాగే అగోస్టా ఇట్లాంటి తరహా కొన్ని వాహక నౌకలు ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అయితే లేవు పాకిస్తాన్ దగ్గర. సో నౌకాదళం పరంగా చాలా బలహీనంగా ఉంది. మన ఇండియన్ నేవీకి వస్తే అత్యాధునిక టెక్నాలజీ కలిగిన యుద్ధ నౌకలు ఉన్నాం. మనం 130+ నౌకలు ఉన్నాయి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉన్నాయి, విక్రమాదిత్య ఉంది, విక్రాంత్, అలాగే అణువార్ హెడ్లను మోసుకుపోయేటువంటి సబ్మెరైన్స్ కూడా ఉన్నాయి, జలాంతర్గాములు ఉన్నాయి, సముద్రం లోపల నుంచి కూడా అటాక్ చేయగలిగే సత్తా ఉంది, ఐఎన్ఎస్ సాగర్ ఉంది, ఐఎన్ఎస్ సూరత్ ఉంది. ఇలా చాలా సత్తా ఉంది మనకు. సముద్రం మీద భారత్ సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు కూడా మనం తెలుసు, ప్రపంచ అగ్రదేశాలకు కూడా మనం సవాల్ విస్తున్న పరిస్థితి. నావీ ఏ రకంగా మనం తట్టుకునే పరిస్థితి లేదు. సో ఆ రకంగా మొత్తం మీద భారత్ ఇప్పుడు తాజాగా మనం యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న ఈ సమయంలో మనం కేవలం పాకిస్తాన్ కు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ గంగా ఎక్స్ప్రెస్ హైవే దగ్గర కూడా మనం ఫైటర్ జెట్లు ఇవాళ విన్యాసాలు చేస్తున్నాయి. ఎయిర్ ఫోర్స్ యుద్ధ విన్యాసాలు కూడా రఫేల్, MiG-29, మిరాజ్ 2000 ఇలాంటి యుద్ధ విమానాలు కూడా ఈవెన్ నైట్ లో కూడా ల్యాండ్ చేసేలా అందుబాటులోకి తెచ్చింది యూపీ షాజాన్పూర్ లో గంగా ఎక్స్ప్రెస్ హైవే మీద నిర్మించినటువంటి నైట్ ల్యాండింగ్ స్ట్రిప్ పై ప్రస్తుతం మనం విన్యాసాలు చేస్తున్నాం. సో ఈ రకంగా మనం అంటే ఏంటో ప్రూవ్ చేసుకుంటున్నాం. ఇప్పటికే మనం చేస్తున్న విన్యాసాలకే దడపడుతోంది. ఇంకా మనం యుద్ధమే స్టార్ట్ చేయలేదు, అలాంటి ప్రకటన ఏం చేయలేదు. ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తామో, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయం శత్రువు పట్టింది. ఆల్రెడీ వాళ్ళ వెన్నులో వణుకు పుడుతుంది. ఆ రకంగా పాకిస్తాన్ నేవీ చీఫ్ ఒక వీడియో అయితే రిలీజ్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఓవరాల్ గా భారత్ అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెంచుతుంది. అందులో భాగంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సన్నాహాలు, ముఖ్యంగా ఎటువైపు నుంచి స్ట్రైక్ చేస్తారు, ఎలా ఎదుర్కోవాలనే భయమే ఇంకా వాళ్ళని వెంటాడుతుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా ఘర్షణ ప్రారంభమవుతుందని భయపడి చస్తుంది పాకిస్తాన్. భారత్ ని మరి అట్ ద సేమ్ టైం భారత్ ను కవించేలా ఇటు ఇక్కడ ఎల్ఓసి దగ్గర అంటే నియంత్రణ రేఖ వెంబడి కవింపు చర్యల పాల్పడుతుంది, సీజ్ ఫైర్ ఉల్లంఘిస్తుంది. సో ఆ రకంగా అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. ముఖ్యంగా మన పోస్టులను లక్ష్యంగా చేసుకుని చిన్నపాటి తేలికపాటి ఆయుధాలతో కాల్పులు జరుపుతున్నారు. ఇక కరాచీ పోర్ట్ లో పాక్ నేవీ అయితే ఆ నౌకల్ని జలాంతర్గాముల్ని మోహరించినట్టుగా
కొన్ని ప్రదర్శన చేస్తుంది. ఇప్పుడు అదే వీడియో మనం చూస్తున్నాం. సో ఆ రకంగా ఇటు వాళ్ళు కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని అలర్ట్ చేశారు. ఇటు రాజస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ తో పాటు ఆర్టిలరీ యూనిట్ కూడా ఏర్పాటు చేశారు. సో ఆ రకంగా మొత్తం మీద ఇటు మనం అన్ని రకాలుగా ఏ రకంగా సంసిద్ధమయ్యామో అటు వాళ్ళు కూడా ప్రస్తుతానికైతే, అంటే వాళ్ళు యుద్ధానికి నిజంగా సిద్ధంగా ఉన్నారా, అంత ఆర్థిక వనరులు ఉన్నాయా, ఆ రకమైన బలాబలాలు ఉన్నాయా, సామర్థ్యం ఉన్నా అంటే చాలా వరకు లేదు. మనతో పోటీపడే సత్తా లేనప్పటికీ కూడా ఇంకా పరువు కాపాడుకోవడానికి పాకిస్తాన్ యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే కనుక తప్పని పరిస్థితి తప్ప యుద్ధంలో దిగే అవకాశం లేకపోలేదు. సో ఆ రకంగా పాకిస్తాన్ అటు ఎయిర్ డిఫెన్స్ వెపన్స్ సిస్టమ్స్ కూడా మోహరించిన పరిస్థితి కనబడుతుంది. సో చూడాలి, అంటే ఇటు టార్నెల్ లాంగ్వాలా బార్మెర్ లాంగేవాలా సెక్టార్ అంటారు రాజస్థాన్ కు అనుగుణంగా, అక్కడ కూడా మోహరించినట్టుగా చెప్తున్నారు. సో ఆ రకంగా ఇంకా ఇలాగే ఫిజియే బదర్, లాల్ కరియే మోమిన్, అలాగే జర్బియే హైదరి ఇట్లాంటి విన్యాసాలు కూడా చేస్తుంది ఎయిర్ ఫోర్స్. సో పాకిస్తాన్ దగ్గర F-16, J-110 అలాగే JF-17 వంటి కొన్ని యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి, J-10 ఇలాంటి యుద్ధ విమానాలని. సో రకంగా కొన్ని విన్యాసాలు అయితే చేస్తుంది. పాక్ ఆర్మీ కూడా స్ట్రైక్ కార్స్ ఇట్లాంటి ట్రైనింగ్ ఇస్తుంది. సో ఏది చేసినా కూడా మొత్తం మీద అవి కేవలం ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ పూర్తి స్థాయిలో మనల్ని ఎదుర్కొనే సత్తా అయితే లేదు. కానీ కేవలం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడానికి అన్నట్టుగా ప్రస్తుతం ఇలాంటి విన్యాసాలు అయితే చేస్తుంది. సరే, అది కాదనలేం, ఎవరి దేశం సంబంధించిన సార్వభౌమాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అందులో భాగంగానే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ వాళ్ళు ఊరికే కయ్యానికి కాలు దువ్వుతూ ఇక్కడ మన దేశంతో అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని దిగి మనల్ని కవ్వింపు చర్యలు చేపడుతూ మనల్ని అశాంతికి అల్లకల్లానికి గురి చేస్తున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళే సిద్ధంగా ఉన్నారు. సో నేవీ చీఫ్ అడ్మిరల్ నవీద్ అష్రఫ్ అయితే ఈ స్పీచ్ ని డెలివర్ చేశారు. ఆ రకంగా ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. సో మొత్తం మీద భారత్ తో సిద్ధంగా ఉండాలి, ఏ క్షణమైనా ఎప్పుడైనా భారత్ అటాక్ చేయొచ్చు అనే భయాందోళన అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో వ్యూహాత్మకంగా, సాంకేతికంగా అన్ని రకాలుగా మనమే ముందున్నాం. మన DRDO కావచ్చు, HAL కావచ్చు, ఇట్లాంటి అన్ని కూడా టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ లాంటి దేశాలతో మనకు మిలిటరీ భాగస్వామ్యం ఉంది కాబట్టి మనం ఎక్కువగా పాకిస్తాన్ అయితే చైనాపై ఆధారపడుతుంది కాబట్టి పెద్దగా మన అక్కడ ఎలాంటి సహకారాలు దొరుకుతాయో తెలియదు. కానీ కేవలం వాళ్ళు చెప్పేది ఒకటే అనుభూతి, అంతకుమించి వాళ్ళ దగ్గర ఏం లేదు. సో అంతకంటే ముందే మనం సంసిద్ధమవుతాం కాబట్టి ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. సో ప్రస్తుతానికైతే పాకిస్తాన్ నేవీ కొంత సన్నద్ధంగా ఉన్నట్టుగానే వాళ్ళ నేవీ సిబ్బందికి పంపిన సంకేతాల్లో భాగంగానే అదంతా. రైట్ రామదాస్, మొత్తం మీద పాకిస్తాన్ భారత్ చూసి భయపడిపోతోంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. అక్కడ ప్రజల్లో కొంత ఆత్మస్థైర్యం, అక్కడ ప్రజల్లో కొంత ధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నం చేస్తోంది. కానీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఏ మాత్రం కూడా భారత్ని ఢీకొనే స్థైర్యం కానీ, ధైర్యం కానీ ఎటువంటి సామాగ్రి లేరు. మన INS విక్రాంత్ చూసి అల్లాడిపోయిన అటు పాకిస్తాన్ నేవీ ఒక వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో టైం వచ్చింది నిరూపించుకోవాలి అంటూ పాకిస్తాన్ నేవీ చీఫ్ మాట్లాడుకొచ్చాడు. అది కేవలం ఒక కవ్వింపు చర్య, ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలుగానే చూడాలి కానీ మేకపోతు గాంభీర్యాలుగానే చూడాలి కానీ ఏ మాత్రం కూడా స్థైర్యం సరిపోదు. 30 ఎయిర్ క్రాఫ్ట్ అని ఒకేసారి క్యారీ చేయగల సత్తా ఉంటున్న INS విక్రాంత్ అరేబియన్ సీలో కింగ్ గా మారింది. అరేబియన్ సీలో ప్రస్తుతం అక్కడ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏ క్షణమైనా కూడా భారత్ వైపుగా రావచ్చు, దాడి చేయొచ్చు, మన పని చూడొచ్చు, మనమంతా కూడా హతమవ్వచ్చు. సో కనీసం మనం ఎదురు దాడిగా దిగిపోయి భారత్ని ఏం చేయలేకపోయినా మన దెబ్బలనే తట్టుకోవాలని కదా అని చందంగానే ఈ వీడియోలు, వాళ్ళ మాటలు ఇవన్నీ కూడా అర్థమవుతున్నట్టుగా మనం భావించాలి. సో ఏ మాత్రం కూడా మనం పోల్చుకోలేం. భారతదేశం 29 రాష్ట్రాలతో కూడి ఉంటే అక్కడ పాకిస్తాన్లో 4 ప్రావిన్సులు ఉన్నాయి. 4 ప్రావిన్సులు 4 ముక్కలుగా పోరాడుతున్నాయి. బలూచిస్తాన్, సింధుదేశ్, తర్వాత పఖ్తునిస్తాన్, తర్వాత పంజాబ్ ప్రావిన్స్ 4 ముక్కలుగా 4 దిశలుగా పోరాడుతున్నాయి. అక్కడ పూర్తిగా వేర్పాటువాదం ఉంది. ఆ వేర్పాటువాదాన్ని కొంత కంట్రోల్ చేయడం కోసం, కొంత ఆ ప్రజల్ని ఐక్యత నింపుకోవడం కోసమే భారత్ పైన కావాలని రకంగా దాడి చేయించి మళ్ళీ భారత్ని బూచిగా చూపించి అక్కడ ప్రజలను ఐక్యం చేసేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన పాకిస్తాన్ ప్రజాప్రతినిధి, పాకిస్తాన్ ఆర్మీది, పాకిస్తాన్ సైన్యాన్ని. ఇప్పుడు ప్రస్తుతం అదే కొనసాగుతుంది. భారత్ ఏ మాత్రం కూడా వెనకడుగు వేయడం లేదు. అంతకంతకు పాకిస్తాన్కి బుద్ధి చెప్పబోతోంది. అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. సో మీరేమనుకుంటున్నారు? డెఫినెట్గా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ పైన పాగా వేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఇక పాకిస్తాన్ని అంతమొందించడం కూడా సిద్ధంగా ఉంది. దేర్ విల్ బి నో మోర్ పాకిస్తాన్. మోదీ చాలా క్లియర్గా చెప్పారు, ఐడెంటిఫై, ట్రేస్, పనిష్.
గుర్తించండి, వారిని కనిపెట్టండి, తర్వాత వారికి శిక్ష వేయండి. ఇవి మోడీ చెప్పిన మాటలు ఎట్టి పరిస్థితి వదిలే ప్రసక్తే లేదు. మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ పైన ఎటువంటి దాడి చేయాలని మీకు నిజంగానే మీరే కనుక అవకాశం వస్తే అక్కడ పాకిస్తాన్ నాయకులు, పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ సైన్యం మాట్లాడుతున్న మాటలు చూశారు కదా, మీకు ఎలా అనిపిస్తోంది? నిజంగా కనుక మీకు వాళ్ళు దొరికితే ఏం చేయాలనుకుంటున్నారు, ఏ రకంగా శిక్షించాలనుకుంటున్నారు? కామెంట్ చేయండి. और ये वक्त है कि जब हमने अपने मुल्क को पे बैक करना है. इंशाल्लाह अल्लाह ताला की मदद से. Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School.